ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షించిన బిడ్డవైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మహిమ కొరకు జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సాతాను శోధనలు మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో చాలామంది భయపడిపోతూ ఉంటారు. నా బ్రతుకేంటి, నాకున్న ఈ పరిస్థితి ఏంటి అని కృంగిపోతూ ఉంటాం. మనల్ని రక్షించుకున్న దేవుడు మనకొస్తున్న కష్టాలు, బాధల కన్నా, అపవాది తంత్రాల కన్నా గొప్పవాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. యోబు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఎన్నో బాధలు, చివరికి ఆరోగ్యం క్షీణించిపోయిన సమయంలో కూడా యోబు ఒక్కటే నమ్మాడు, ఈ కష్టాల కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు, ఖచ్చితంగా నన్ను వీటన్నిటి నుంచి విడిపించి తన మహిమ కొరకు వాడుకుంటాడు. యోబు నమ్మినట్లు నీవు నమ్ము. రెట్టింపు జీవితాన్ని యోబుకు దేవుడు ఎలాగిచ్చాడో నీకు ఇవ్వగల సమర్థుడు. ఇలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ కృంగిపోతున్నావేమో, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను ఎక్కువ కాలం ఈ సమస్యల గుండా వెళ్ళనివ్వడు. తగిన సమయమందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.